మరికొద్ది క్షణాల్లో వీరందరూ కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి విగ్రహదాత గురుపూజ శ్రీకాంతాచారి సన్నా చంద్రమౌళి గారు ఎక్కడున్నా దుర్గామాత మండపం దగ్గర రావాలి. గత సంవత్సరం వేలంపాటలో చీరలు తీసుకుని డబ్బులు ఇచ్చిన వారందరూ కూడా దుర్గామాత మండపం దగ్గర చూసి పూజా కార్యక్రమం भवानी माता की जय भोलार्कवल्ली दुर्गा माता की सरपंच एरुपुल जंगे गाరు ఎక్కడున్నా దుర్గామాత మండపం దగ్గర రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఎంపీటీసీ दुर्गा भवानी माता की जय भोलार्कवल्ली दुर्गा माता की शतमानं भवति शतायु प्रतिष्ठति विग्रहदाता ముకురాల శ్రీకాంతాచారి సన్నా చంద్రమౌళి గారు ఎక్కడున్నా దుర్గామాత మండపం దగ్గర రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. కులుకులపల్లి తిరుపతి గారు ఏర్పుల పుల్లయ్య గారు అందరూ కూడా వచ్చేసి యొక్క సందీప్ రెడ్డి గారికి సన్మానం చేస్తున్నాము. 13,000 రూపాయలకు గత సంవత్సరం కైవాసం చేసుకుని ఎమ్మటే ఇచ్చారు. వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఆ యొక్క దుర్గాదేవి ఆశీర్వదించుగాక. సరే వారి కుమారుడు 3వ చీరను 8,000 రూపాయలకు గత సంవత్సరం కైవాసం చేసుకున్నారు. యాచారపు జంగే గౌడ్ సన్నా వెంకటయ్య గారు 8,000 రూపాయలకు గత సంవత్సరం చీరను కైవాసం చేసుకున్నారు. వారు ఎమ్మటే ఇవ్వడం జరిగింది. ఆకుతోట జగన్ గారు ఎక్కడున్నా దుర్గామాత మండపం దగ్గర రావాలి. దండు సురేష్ సిరసవాడ తిరుపతి అందరూ కూడా 20,000 రూపాయలకు కైవాసం చేసుకున్నారు. తమ్ముడు కూడా ఎమ్మట ఇవ్వడం జరిగింది. ఆ యొక్క దుర్గాదేవి ఆశీర్వదించుగాక. పొట్టికోటి జంగయ్య లక్ష్మాపురం వాస్తవ్యులు జై బలో దుర్గా భవాని మాతాకి జై బలో. మొట్టమొదటిసారిగా అందరూ కూడా డబ్బులు ఇచ్చారండి. ఎవరు కూడా ఇవ్వకుండా ఉండలేదు. ప్రతి ఒక్కరు ఇచ్చారు డబ్బులు. జై బలో దుర్గా భవాని మాతాకి. సిరసవాడ రాజ్ కుమార్ సన్నా బిక్కయ్య రాములు గౌడ్ ఎక్కడున్నా పర్వతాలు కాసా పర్వతాలు మల్లయ్య గారు ఈ గత సంవత్సరం 21,000 ఆచారం సంజీవ స్టేజ్ పైకి రావాలి. పిప్పల యాదయ్య గారు బిక్కే గారు రావాలి.
కల్లు భూమా నాగేశ్వర రెడ్డి సన్నా తిరుపతి రెడ్డి గారు ఎక్కడున్న దుర్గామాత మండపం దగ్గర రావా. కల్లు భూమా నాగేశ్వర రెడ్డి సన్నా తిరుపతి రెడ్డి జై వెనయార్కపల్లి దుర్గా మాతాకి. గత సంవత్సరం తీసుకురాలుడు నాగిల్ల గణేష్ ఇంజమూరు వాస్తవ్యులండి, వారికి మరీ ధన్యవాదాలు. కార్యక్రమానికి అమ్మవారి చీరలు ఎత్తుకున్నటువంటి కార్యకర్త మిత్రులందరికీ, అమ్మవారి కార్యకర్తల మిత్రులందరికీ కూడా ఈ ఆర్కపల్లి గ్రామ ప్రజలు, దేవాలయ కమిటీ, అమ్మవారి యొక్క కమిటీ తరపుకెళ్ళి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమ్మవారు ఇంత చక్కగా ఇంత మంచి కార్యక్రమాలు నడిచినాయంటే ముఖ్యంగా ఎవరైతే అమ్మవారు చీరలు వేలంపాటలో పాల్గొని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా మరొక్కసారి ఆ అమ్మవారు చల్లగా దీవించాలని, ఆర్కపల్లి గ్రామ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి సంవత్సరం కూడా మనం అందరం కలిసి మెలిసి అందరం కూడా అమ్మవారి యొక్క ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, ఇలాంటి కార్యక్రమానికి యువకులందరూ కూడా ముందలికి వచ్చి ఇలాంటి చీరలు, అమ్మవారి యొక్క పసుపు కుంకుమ చీరలు, గాజులు అన్ని కూడా మనం ఈ కార్యక్రమాన్ని నడపనీకనే వాళ్ళు వేలం వేయడం జరుగుతుంది. యువకులు ముఖ్యంగా చాలా ప్రోత్సాహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిర్రు. చిన్న చిన్న ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీక్ష తీసుకొని ఈ కార్యక్రమం మనం ఎవరం వచ్చినా రాకున్నా వాళ్ళ అమ్మవారి దీక్షలో ఉండి ఇంత చక్కగా చేసినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. దేవి శరన్నవరాత్రులు, ఈ దసరా ఉత్సవాలను ఇంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తా ఉన్నాము. ఈ యువకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గత సంవత్సరం ఎవరైతే వేలంపాటలు కైవాసం చేసుకొని ఇచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. వేలంపాట ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మొట్టమొదటి చీర శుభాకాంక్షలు. ఈ విజయదశమిని పురస్కరించుకొని మనం ఈ దుర్గామాతను దాదాపుగా ఒక 10-11 సంవత్సరాల నుంచి ఈ దుర్గామాతను ఇక్కడ మనం నిలబెట్టుకోవడం జరుగుతుంది. ఈ దుర్గామాతను పెట్టినప్పటి నుంచి దాదాపు ఒక 10 years బ్యాక్ అసలు మండలంలో ఎక్కడ లేని విధంగా చాలా అద్భుతంగా చాలా అందరు మండలంలో ఉన్న దాదాపు లీడర్ల దగ్గర ప్రజలు ఇట్లా ఆర్కపల్లి వైపు చూడడానికి కూడా ఈ దుర్గామాత ఒక విలవేల్పులాగా అందరికీ అన్ని గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా నిలిచిన దుర్గామాతను, అదేవిధంగా అప్పుడు ఉన్న కార్యకర్తలు అన్ని రకాలుగా ముందుకు ఒడ్డి దుర్గామాత అంటే భయపడే స్టేజ్ నుంచి ఒక అద్భుతంగా అందరు ఆరాధించేదాకా తీసుకొచ్చిన ఇప్పుడు ఈ దుర్గామాతను ఎవరైతే ఇప్పుడు ప్రతిష్ఠిస్తున్నారో వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఆర్కపల్లి అంటే వినాయక చవితి, అలాగనే ఇప్పుడు మనకు జాతర అయినా కానీ మన శివరాత్రి అయినా కానీ ఆర్కపల్లికి ఒక ప్రత్యేకతమైన గుర్తింపు వచ్చింది. భక్తి పారవశ్యంతో ఇట్లా ఒలలాడిపించడానికి యువత ముందుకొస్తారు కాబట్టి నేను యువతను అభినందిస్తున్నాను. అదే విధంగా ఇక్కడ ఉన్న భక్తులు కూడా కొందరు మాలాదారులు అయ్యి ఇక్కడ అందరూ దుర్గామాతను కొలిచే విధం అయితే నన్నైతే చాలా ముగ్ధుని చేసింది. ఇదే విధంగా ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇంతకన్నా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇక్కడ ఇది ప్రతిష్ఠించిన ఇక్కడ కాటంరాజు కో అండ ఇక్కడికున్న యూత్ ఈ పిల్లలు భక్తులు ఎంత మంచిగా చూడుస్తూ ఎంత ముద్దొస్తుర్రో, భక్తి పారవశం అమ్మగారిని చూసినట్టే ఉంది వీళ్ళను. ఇలాంటిది అందరికీ భక్తి అలవర్చుకోవాలని కోరుకుంటూ అందరికి మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తే జై దుర్గా భవాని.
సంతోషంగా ప్రతి ఒక్కరు ఆడపడుచులు అందరూ వచ్చి బతుకమ్మలు ఆడడం. దుర్గామాత లేకపోతే వాస్తవంగా మన ఊరికి ఆడపిల్లలు కానీ ఎవరు కానీ వచ్చే పరిస్థితుల్లో లేరు, ఎవరు ఊళ్ళో వాళ్ళే చేసుకుంటారు అన్నట్టుగా ఉండేది. అలాగే ప్రతి ఒక్క చిన్నపిల్లలు కానీ ఆడపడుచులు కానీ అందరూ ఏంటంటే ఆర్కపల్లిలో దుర్గామాత పెడతారు, ఆడికే పోవాలనేది ఒక అంత సిద్ధాంతంతో వచ్చి ఇక్కడ అందరూ కలిసి 2-3 రోజులు అంది వాట్సాప్లలో కానీ ఏడ కానీ మన మాడుగుల మండలం వల్ల ఒక దుర్గామాత ఉంది, తర్వాత నెక్స్ట్ మనదే. అంత వాళ్ళకన్నా మంచిగా మనకు ఆడ అదొక మండలం, మనది ఒక చిన్న గ్రామ పంచాయతీ అయినా సరే కానీ మనం అందరం కలిసికట్టుగా పార్టీలు కాకుండా అలాది కాకుండా ఎలాంటివి కాకుండా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని, అలాంటిది ఎలాంటి ఏ విధంగా ఏది లేకుండా అందరం కలిసికట్టుగా ఉండాలి. ఆ దుర్గా భవాని మాత మన గ్రామ పంచాయతీ అంతా మంచిగా చూసుకోవాలి, మనందరం బాగుపడాలని ఆ భగవంతుని కోరుకుంటూ, తమ్ముళ్ళు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, దానికి మనకి సెంటర్లో అయితే ప్రజెంట్గా అయితే ఇప్పుడు మనకు ఇక్కడ అది లేదు కాబట్టి అవసరమైతే దీన్నే మేమందరం కలిసి కూడా మాట్లాడదాం. దానికి ఇప్పుడు సందర్భం వచ్చినప్పుడు అయిపోయిన తర్వాత కొంచెం పైకి లేపి ఈ బస్ స్టాండ్ అయినా పైకి లేపి కొంచెం బస్ స్టాండ్ అది చేసేసి ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి గ్రామ ప్రజలు పెద్దలు సర్పంచ్ గారు అలాగే మేము అందరూ పార్టీ అతీతంగా అందరం కలిసి పనిచేద్దాం, దేవుని గురించి ఎవరైనా ఇబ్బంది ఏం లేదా అని చెప్పేసి మాట్లాడుతున్నాం. శ్రీరాములు గారు 12 సంవత్సరాలు మన గ్రామానికి ఇచ్చేస్తా ఉన్నారు, వారు కూడా ఒకసారి మాట్లాడుతూ అంటున్నారు. జై బలో దుర్గా మాతాకి. గత 12 సంవత్సరాల నుంచి ఆర్కపల్లి గ్రామంలో నేను అనుకుంటా దాదాపుగా రంగారెడ్డి జిల్లాలోనే ఇప్పుడు చాలా ఘనంగా నిర్వహించే గ్రామం ఏదంటే ఆర్కపల్లి గ్రామం అని కూడా చెప్పవచ్చును. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ పండుగ చేసినా ఉర్సు కానీ దుర్గామాత కానీ వినాయక చవితి కానీ ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లాలోనే ప్రత్యేకంగా నిలుస్తుందంటే ఆర్కపల్లి విలేజ్. ఇప్పుడు ఘనంగా ఎక్కడ చూసినా కానీ ఇటువంటి ఉత్సవాలను ఎవరు నెరవేర్చుకోరు, ఇక్కడ ఘనంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దుర్గామాత ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలకి అధికంగా ఉండాలని, ఎల్లవేళలా దుర్గామాత కటాక్ష ఆశీస్సులు భక్తి శ్రద్ధలతో అందరూ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ మన గ్రామ సర్పంచి మరియు మన ఎంపీటీసీ రాజన్న గారికి ఇక్కడున్న పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా ముందు ముందు కూడా యువత కూడా పార్టిసిపేట్ చేసి ఈ దుర్గామాతని మరియు ఏ ఉత్సవ పండుగలు వచ్చినా కానీ అధిక సంఖ్యలో యువతలు మహిళలు మరియు గ్రామ పెద్దలందరూ పాల్గొని మన ఆర్కపల్లి గ్రామం యొక్క ప్రత్యేకతను చాటి చెప్పాలని, తెలంగాణ స్టేట్లోనే మంచి ప్రత్యేక గుర్తింపు తేవాలని ఆర్కపల్లి గ్రామాన్ని నేను మనస్ఫూర్తిగా ఆ దుర్గామాతని కోరుకుంటున్నాను. జై బలో దుర్గామాతాకి, జై బలో దుర్గామాతాకి. ముందుగా ఆర్కపల్లి గ్రామ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. యువతకు ఒకే చిన్న సందేశం ఏంటంటే దుర్గామాతని పెట్టడానికి ఒక ప్లేస్ కావాలని వాళ్ళు ఇప్పుడే అనుకోరు. మనం అంటే అందరం వస్తాం. దాని గురించి ప్రస్తుతం సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు కలిసి నిర్ణయం తీసుకొని రేపు చెప్పడం జరుగుతుంది. అలాగే గత 12 సంవత్సరాలుగా ఈ దుర్గామాత దేవి శరన్నవరాత్రులు అంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది ఆర్కపల్లి గ్రామం. మనని చూసి ఇప్పుడు మండలంలో చాలా గ్రామాల్లో దేవి శరన్నవరాత్రులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఏ పండుగ అయినా సరే ఆర్కపల్లి గ్రామంలో శివరాత్రిని పురస్కరించుకొని అలాగే దేవి శరన్నవరాత్రులు ఉరుసు ప్రతి ఒక్క పండుగను చాలా బాగా జరుపుకుంటారు. ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని వచ్చి పిల్లలు, యువకులు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరూ అందరు కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతుంటారు. అలాగే గత 12 సంవత్సరాలుగా దీక్ష తీసుకున్నటువంటి యాచార్య కాటన్ రాజు గారు అమ్మవారిని
గత 12 సంవత్సరాలుగా ముఖ్య కార్యకర్త వహిస్తూ గత 12 సంవత్సరాలుగా దుర్గాదేవిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. కావున ఆయనకు ఒక చిన్న సన్మానం చేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. జై బోలో దుర్గా భవానీ మాతా की జై బోలో దుర్గా భవానీ మాతా की జై బోలో దుర్గా భవానీ మాతా की చిన్నలకు పెద్దలకు మన గ్రామ భక్తులకు మన గ్రామాధికారి సర్పంచ్ గారికి ఎంపీఎస్ గారికి మన ఈ యొక్క దుర్గమాతని నివేదిక అంటే పెద్దలం గమ్మగుడాలంటే దుర్గమాత సమస్యను తెలుసుకోవాలంటే పిల్లల కానించి పెద్దల కానీ తెలుసుకోవాలంటే చేసే యుక్తిని బట్టి చెప్పే యుక్తిని బట్టి మాట్లాడే యుక్తిని బట్టి నడిపించే యుక్తిని బట్టి ఉండేవారికి అయితే తెలుస్తుంది. ఈ యుక్తిని ఎవరు తెలియదు, మామూలు కాదు. గ్రామ ప్రజలకు పెద్ద అధికారులకు గ్రామ సర్పంచ్ గారికి ఎంపీ గారి ముందర నడిచి చేస్తే ఇది ఒక ఇంకా పెంపు అవుతుంది. దానికి అనుభవం కావాలంటే మనం సమకూర్చాలి. హలో అంతరెడ్డి గారికి ఈ చీరను తీసుకున్నాను. అమ్మవారి పేరులో ఉంది స్వర్ణము అంటే బంగారం. ఈ చీరను తీసుకున్న వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు బంగారము ఇదంతా కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క అమ్మవారి మొట్టమొదటి చీర స్వర్ణ కవచలాంకృత దుర్గాదేవి 1116 రూపాయలు. 2000 ఇద్దరు చెప్తారండి. 3000 మధు, 5000 యాచార, 10,000 కొనుకొలపల్లి శ్రీశైలం, 10,500 యాచారపు బాలకృష్ణ, 11,000 మధు. ఎస్కే చాంద్ పాషా 13,000 రూపాయలు. చాంద్ పాషా ఆల్రెడీ 12,000 రూపాయలు. చాంద్ పాషా 13,000. జంపుల మధు 15,000 రూపాయలు. కాక గత 3 సంవత్సరాలుగా మొదటి చీరను కైవాసం చేసుకుంటుండు మునుపోజు కృష్ణమాచారి సన్నాఫ్ శంకరయ్య 15,000 రూపాయలు. ముక్కురాల కృష్ణమాచారి సన్నాఫ్ శంకరయ్య గత 3 సంవత్సరాలుగా మొదటి చీరను కైవాసం చేసుకుంటున్నారు. శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా పూజలు అందుకునే అమ్మవారు 15,000 రూపాయలు. 15,000 రూపాయలు కృష్ణమాచారి ముకురాల కృష్ణమాచారి సన్నాఫ్ శంకరయ్య. 18,000 కల్లు రాజశేఖర రెడ్డి గారు జ్యోతి గారు, కల్లు రాజశేఖర రెడ్డి జ్యోతి ఎంపీటీసీ గారు 18,000 రూపాయలు. 20,000 రూపాయలు. 20,000 రూపాయలు ముకురాల కృష్ణమాచారి సన్నాఫ్ శంకరయ్య. 22,000 రూపాయలు కల్లు రాజశేఖర రెడ్డి జ్యోతి ఎంపీటీసీ గారు 22,000 రూపాయలు. 25,000 రూపాయలు. 25 ముకురాల కృష్ణమా 26,000 రూపాయలు ఎంపీటీసీ కల్లు రాజశేఖర రెడ్డి గారు 26. 30,000 రూపాయలు ముకురాల కృష్ణమాచారి సన్నాఫ్ శంకరయ్య. ఒకటోసారి గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క దుర్గామాత చీరను మొట్టమొదటి చీరను కైవాసం చేసుకునేది. రెండవసారి దయచేసి వీరారెడ్డి అంటానండి. ఖాతా ఎంత అనేది కడారి అంతిరెడ్డి గారు 31,000. కడారి అంతిరెడ్డి 31,000. కడారి అంతిరెడ్డి గారు 31,000. 35,000 శ్రీ స్వర్ణ కవచలాంకృత దుర్గాదేవి ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా పూజలు అందుకున్న అమ్మవారి చీర. ఈ చీరను తీసుకున్న వాళ్ళు ఆ పేరులోనే ఉంది స్వర్ణము.
బంగారం అవుతుంది వాళ్ళ ఇల్లంతా. వాళ్ళు అనుకున్న కోరికలు తీరుతాయి. స్వర్ణ కవచలాంకృత దుర్గాదేవి ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా పూజలు అందుకున్న అమ్మవారి చీర బొకురాల కృష్ణమాచారి 35,000 రూపాయలు. ఒకటోసారి, రెండోసారి కొట్టేశ్వరాడు, మూడోసారి జై బలో దుర్గా. బాలకృష్ణ 20,000 రూపాయలు. కొలుకులపల్లి జంగయ్య 20,000 రూపాయలు. 21,000 కడారి అంతిరెడ్డి గారు. దయచేసి కొద్దిగా దగ్గర రావాలి. వేలంపాటలో కైవాసం చేసుకున్న కోరిక పంజయ్ గారు 22,000 రూపాయలు. బాలా త్రిపుర సుందరి దేవి చిన్న పాపగా ఉంటూ మన గ్రామంలో పూజలు అందుకుంటే అమ్మవారు సకల సంపదలు అష్టైశ్వర్యాలు, ఎవరికైనా సంతానం కాకపోయినా సంతానాన్ని ఇచ్చేటువంటి అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి 22,000 రూపాయలు. మేడ మహేష్ సన్నా పంజయ్ గారు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని కొట్టేసిన జై బలో దుర్గా భవాని మాతాకి. जय बोलो दुर्गा भवानी माता की, जय बोलो अर्कपल्ली दुर्गा माता की। ఆర్కపల్లి గ్రామంలో 3వ రోజు పూజలు నిర్వహించి ఈ యొక్క అమ్మవారిని గాయత్రి దేవి శాంతంగా ఉంటుంది. అమ్మవారు 5,116 రూపాయలు. 10,000 యాచారపు బాలకృష్ణ, 11,000 అంతిరెడ్డి, 12,000 రామకిషన్ గారు, 13,000 బాలకృష్ణ, 14,000 రాములు గారు యాచారపు రాములు, 14,000 యాచారపు రాములు గారు, 15 బాలకృష్ణ యాచారపు బాలకృష్ణ గత 5 సంవత్సరాలుగా ఎట్టి పరిస్థితుల్లో కైవాసం చేసుకుంటున్నాండి. యాచారపు బాలకృష్ణ సన్నా పంజయ్య 15,000 రూపాయలు.
సారి కొట్టేశ్వరాన్ని మూడోసారి దుర్గా భవాని మాతాకి 15,000 రూపాయలు యాచారం బాలకృష్ణ యాచారపు బాలకృష్ణ గత 5 సంవత్సరాలుగా దుర్గామాత సన్నిధిలో వేలంపాటలో చీరలు కైవసం చదువుతున్నారు. యువకులందరూ రావాలి. యువకులంతా కోరిక ఏంటంటే వినాయకుని పెట్టుకోనిక దుర్గామాతను పెట్టుకోనిక ఒక మండపం లేదు. ఆ మండపానికి సంబంధించినటువంటి స్థలం కావాలి. మనకు ఉన్న దాంట్లోనే అర్జెంట్ చేసుకుందాం. అది సర్పంచ్ ఎంపీటీసీ గ్రామ పెద్దలు చెప్తారు. అది కూడా టైం వస్తే చేద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఏం చెప్తారో వెళ్దాం. హలో, ఇక్కడ దుర్గామాత పెట్టడానికని మాత్రమే కాకుండా బస్ సెంటర్ కిందికి ఉందని దాదాపు 1 ఇయర్ నుంచి మేము 1 ఇయర్ బ్యాక్ గ్రామ పంచాయతీలో కూడా తీర్మానం చేసినాము. దాన్ని ఆల్రెడీ డిస్మెంటల్ చేస్తాం, సగం డిస్మెంటల్ చేసి ఇది మొత్తం కొద్దిగా హైట్ లేపాలని తీర్మానం చేసినాం. కాబట్టి మళ్ళీ మీకు దుర్గామాత పెట్టే లోపలనే అంతకన్నా ముందే దాన్ని కంప్లీట్ చేస్తాం. దాదాపుగా బస్ సెంటర్ ను న్యూ కన్స్ట్రక్షన్ చేస్తామని ఇక్కడ చెప్తున్నాను. థ్యాంక్ యూ. సింగిల్ విండో ఎంపీటీసీ గారు స్టేజ్ మధ్య పిల్లలు తీసేసి హైట్ లేపుతున్నారు. వారు మన ఎంపీ సర్పంచ్ గారు మాట ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా. జై బలో దుర్గా భవాని మాతాకి. నాలుగో చీర 5,116 రూపాయలు. 10,000 మురుపోతి అరవింద్ గారు 10,000. 12,000 యాచారపు జంగయ్య సన్నాపు వెంకటయ్య. 12,000 యాచారపు జంగయ్య. 13,000 మురుపోతి శ్రీకాంతాచారి. ఈ సంవత్సర విగ్రహదాత ఇప్పుడే వచ్చారండి. వారికి కూడా సన్మానం ఉంటుంది. వారు కూడా స్టేజ్ దగ్గరికి రావాలి. 13,000 రూపాయలు అన్నపూర్ణాదేవి. 15,000 కొలుకులపల్లి శ్రీశైలం. 15,000 రూపాయలు కొలుకులపల్లి శ్రీశైలం అన్నపూర్ణాదేవి చీర. పండ చంగయ్య గారు. తోలు నీలయ్య గారు 20,000 రూపాయలు. తోలు నీలయ్య 20,000 రూపాయలు. అన్నపూర్ణాదేవి సకల చరాచర జీవరాశులకు అన్నాన్ని ప్రసాదించేటువంటి అమ్మవారు. ఈ యొక్క అన్నపూర్ణాదేవి చీర తోలు నీలయ్య గారు 20,000 రూపాయలు. ఒకటోసారి 21 బోయపల్లి శ్రీరాములు గారు హైదరాబాద్ వాస్తవ్యులు. 22,000 తోలు నీలయ్య గారు. 23,000 శ్రీరాములు గారు. 25,000 తోలు నీలయ్య. 25,000 తోలు. 26,000 శ్రీరాములు గారు. 26,000 హైదరాబాద్ వాస్తవ్యులు దండు వెంకటయ్య గారి అల్లుడు గారు 26,000 రూపాయలు.
26,500 కడారి అంతిరెడ్డి గారు. దయచేసి చీరలు లేట్ అవుతుంది, చీరలు వేలం పడ్డ తర్వాత మనం తెల్లవారు జాయిన్ చేసుకోవాలి. రెడ్డి గారు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. జై శ్రీ లలితాదేవి చీర 5వ రోజు. 5వ రోజు శ్రీ లలితాదేవి చీర మన ఆర్కపల్లి గ్రామంలో. జై బలో దుర్గా భవాని మాత. లలితాదేవి చీర 10,000 ఐశ్వరాచారి, 11,000 శ్రీనివాసాచారి, 12,000 శ్రీకాంతాచారి, 13,000 ఐశ్వరాచారి, 14,000 అరవిందాచారి, ఐశ్వరాచారి, 14,000 ఐశ్వరాచారి, 15,000. ఓకే, ఒక చీర ఇచ్చి తీసుకున్న వాళ్ళు ఇంకో చీరకు ఛాయిస్ లేదండి, అందరికీ ఉండాలి అవకాశం. 14,000 రూపాయలు ఐశ్వరాచారి, 15,000 బండ జంగయ్య 15,000 రూపాయలు. లలితాదేవి చీర 15,000 రూపాయలు. 16,000 రూపాయలు దుర్గా ప్రకాశం, 17 ఐశ్వరాచారి, 18 జంగయ్య బండ జంగయ్య, మినిమం 500 అండి. 20,000 రూపాయలు మాజీ సర్పంచ్ సురకారపు అది మల్లయ్య గారు అల్లుడు ఆంజనేయులు. 20,000 రూపాయలు, 20,000 రూపాయలు, 20,000 రూపాయలు. ఒకటోసారి 20,000. 20,000 ఒక్క ఉందా? 20,000 ఒక్క ఉందా? ఐశ్వరాచారి గారు 20,000 ఒక్క ఉందా? సారీ 500 అట. 20,000. 22,000 ఆంజనేయులు, 22,000 ఆంజనేయులు గారు మల్లయ్య గారి అల్లుడు. 22,000, 22,000 ఒకటోసారి, 22,000, మూడోసారి 22,000 సురకారపు మల్లయ్య గారి అల్లుడు. 22,000 రూపాయలకు అమ్మవారి యొక్క చీర. కష్టపడతా ఉంటాము. ఈ అమ్మవారి చీరని గద్వాల్ పట్టు చీర నుంచి తెప్పించామంటే గద్వాల్. జై బలో దుర్గా భవాని మాతకి 5,116 రూపాయలు.
ఆ యొక్క దుర్గాదేవి ఆశీర్వదించడానికి చిన్నగండి వారిని సన్మానించడానికి శివశక్తి యూత్ వారందరూ రావాలండి. నాకు ఈ సంవత్సరం స్టార్టింగ్ లో చెప్పింది సందీప్ రెడ్డి గారు వచ్చే సంవత్సరం ఇచ్చిస్తాను. ఇక్కడ వచ్చినటువంటి యువకులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే వచ్చే సంవత్సరము అమ్మవారి 15,000 శ్రీకాంతాచారి, 20,000 సందీప్ రెడ్డి, 22,000 ఐశ్వరాచారి, 22,000, 23,000 సందీప్ రెడ్డి, లక్ష్మీదేవి చీర. మనం ఇంతమంది కష్టపడేది లక్ష్మీదేవి మనకు బాగా పైసలు రావాలి, డబ్బులు రావాలని చెప్పేసి కష్టపడండి అమ్మవారి చీర. జై బలో దుర్గా భవాని మాతాకి 22,000 సందీప్ రెడ్డి, 22,000, 23,000, 30,000 రూపాయలు కొత్తపల్లి యాదయ్య. 30,000 రూపాయలు కొత్తపల్లి యాదయ్య గారు ఒకటోసారి, రెండోసారి 30,000 రూపాయలు, 32,000 రూపాయలు సందీప్ రెడ్డి, 35,000 యాదయ్య, 40,000 రూపాయలు సందీప్ రెడ్డి, 40,000 పల్లా సందీప్ రెడ్డి గారు శ్రీ మహాలక్ష్మీదేవి చీరను 40,000 రూపాయలు ఒకటోసారి, 40,000 రూపాయలు ఒకటోసారి, రెండోసారి 40,000 రూపాయలు. జై బలో దుర్గా భవాని మాతాకి. 41 కొత్తపల్లి యాదయ్య ఒకటోసారి, రెండోసారి, మూడోసారి కొట్టేస్తున్నాడు కొత్తపల్లి యాదయ్య గారికి. జై బలో దుర్గా భవాని. యువకులందరూ వచ్చి సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాము. హలో, అమ్మవారి యొక్క చీరని 41,000 రూపాయలకు కైవాసం చేసుకున్నటువంటి కొత్తపల్లి యాదయ్య గారి కుమారుడు వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ యొక్క దుర్గాదేవి దీవించును గాక. అత్యధికంగా ఈరోజు అమ్మవారి యొక్క చీరల వేలం పాట అంగరంగ వైభవంగా జరుగుతున్న సందర్భంలో యువకులంతా కూడా కొంచెం ఓపికతోటి పాట పాడాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున గత 10 సంవత్సరాలుగా సందీప్ రెడ్డి గారు కూడా పాల్గొంటా ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు. ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వచ్చే సంవత్సరం విగ్రహదాతగా ముందుకు వచ్చారు. ఇద్దరు పోటీ పడుతున్నారు. 7వ రోజు ధరించడం అమ్మవారి చీర ఇది 10,000 రూపాయలు. కొలుకులపల్లి బిక్కగా 10,000. సరస్వతీదేవి చీర. ఈ చీరను తీసుకున్న వారికి 17,000 కొలుకులపల్లి జంగయ్య. 20,000 తమ్ముడు ప్రతిసారి ఏదో ఒక విధంగా తీసుకుంటా ఉన్నారు. బండి గణేష్ గారు, సిరిసవాడ గణేష్ సన్నా వెంకటయ్య. 25,000 రూపాయలు కొలుకులపల్లి శివకుమార్ సన్నా తిరుపతయ్య. 25,000 రూపాయలు. గత సంవత్సరం ఇదే చీరను తీసుకున్నారు. ఈ సంవత్సరం కూడా ఈ యొక్క అమ్మవారి చీరకు కైవాసం చేసుకోవడం పోటీ పడతారు. 26,000 రూపాయలు. 26,000 రూపాయలు సిరిసవాడ గణేష్ సన్నా వెంకటయ్య. 27,000 రూపాయలు కొలుకులపల్లి. 27,500. 28.
29,000 కొనుగోలుపల్లి 29,000 30,000 రూపాయలు 30,000 రూపాయలు కొనుగోలుపల్లి శివ సన్నా తిరుపతయ్య గారు 30,000 ఒకటోసారి కొనుగోలుపల్లి శివ సన్నా తిరుపతయ్య ఒకటోసారి రెండోసారి 31,000 సిరిసవాడ గణేష్ సన్నా వెంకటయ్య 31 సరస్వతి దేవి చీర ఇది తీసుకున్న వారికి జ్ఞాపకశక్తి బాగుంటుంది ఏ జాబ్ కావాలంటే ఆ జాబ్ వస్తుంది ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళు గత 10 సంవత్సరాలుగా ఏదో విధంగా వేలంపాటలో కైవాసం చేసుకుంటున్నారు సిరిసవాడ ఫ్యామిలీ సిరిసవాడ వెంకటయ్య కుమారులు ఈ సంవత్సరం కూడా కైవాసం చేసుకోవాలని ఉత్సాహంతో ఉన్నారు సిరిసవాడ గణేష్ సన్నా ఒకటోసారి రెండోసారి కొట్టేస్తున్నాండి 32,000 రూపాయలు 32 కొనుగోలుపల్లి శివ సన్నా తిరుపతయ్య గారు 32 ఒకటోసారి 32,000 రూపాయలు రెండోసారి కొట్టేస్తున్నాడు గణేష్ జై బోలో దుర్గా భవాని మాతాకి తిరుపతయ్య గారికి ఉన్న స్టేజ్పైకి రావాలి కొడుకులపల్లి తిరుపతయ్య వాళ్ళ అల్లుడు గణేష్ గారు కొడుకులపల్లి ఫ్యామిలీ శివ సాయి కుమార్ దంపతులు రావాలి దుర్గాదేవి చీర మహిషాసురుడిని సంహరించడానికి ముందు రోజు చీర దుర్గాదేవి 5,116 రూపాయలు 7,000 బాలకృష్ణ 10,000 దుర్గా ప్రకాష్ 15,000 శ్రీనివాసారి 20 తయారు చేసి నర్సంపల్లి వాస్తవ్యులు 16,000 రామరెడ్డి గారు నర్సంపల్లి వాస్తవ్యులు రామరెడ్డి గారు 16,000 రూపాయలు 17,000 యాచార పరవిందు 18,000 సిరిసవాడ వెంకటేష్ సిరిసవాడ యాదయ్య సిరిసవాడ వెంకటేష్ సన్నాఫ్ యాదయ్య 18,000 19,000 నర్సంపల్లి వాస్తవ్యులు రామరెడ్డి 19 20,000 యాచార పరవిందు 21 వెంకటేష్ సిరిసవాడ వెంకటేష్ 21,000 21,000 సిరిసవాడ వెంకటేష్ ఒకటోసారి సిరిసవాడ వెంకటేష్ రెండోసారి కొట్టేశ్వరవాడి మూడోసారి జై బోలో దుర్గా భవాని మాతాకి రామరెడ్డి గారు 20,000 రూపాయలు 20,000 రామరెడ్డి గారు నర్సంపల్లి వాస్తవ్యులు 20,000 రూపాయలు రామరెడ్డి వాస్తవ్యులు ఒకటోసారి దుర్గాదేవి చీర మహిషాసురుడిని సంహరించడానికి ముందు రోజు అవతరించడం
21,000 శ్రీకాంతాచారి ఈ సంవత్సరం విగ్రహదాత శ్రీకాంతాచారి 21,000 21 శ్రీకాంతాచారి ఆ యొక్క దుర్గాదేవి ఆశీర్వదించుగాక. ఆ యొక్క దుర్గాదేవి ఆశీర్వదించుగాక. మా బావగారిని సన్మానించడానికి యువకులందరూ రావాలండి. యూత్ దుర్గా భవాని మాతాకి రోజు మహిషాసుర మర్దిని చీర మహారాక్షసుడైన 20,000 రూపాయలు వెంకటేష్. 21,000 యాచారపు అరవింద్ గౌడ్. 21,000 22,000 సిరసవాడ వెంకటేష్. 23,000 యాచారపు అరవింద్. సిరసవాడ వెంకటేష్ 24,000 24,000 రూపాయలు సిరసవాడ వెంకటేష్. సిరసవాడ వెంకటేష్ గారు 24,000 రూపాయలు. సిరసవాడ వెంకటేష్ 24,000 రూపాయలు. పల్ల సందీప్ రెడ్డి 30,000. 31 యాచారపు అరవింద్ గౌడ్. 32 పల్ల సందీప్ రెడ్డి. 32 పల్ల సందీప్ రెడ్డి గారు. సన్నాఫ్ దశరథ్ రెడ్డి 32. పల్ల సందీప్ రెడ్డి గారు గత సంవత్సరం కూడా అమ్మవారి చీరను తీసుకున్నారు. వారు డబ్బులు ఇవ్వడం జరిగింది. 32,000 పల్ల సందీప్ రెడ్డి. పల్ల సందీప్ రెడ్డి. ఇంకొకటే చీర ఉందండి, లేవు చీరలు. రాజరాజేశ్వరి చీర ఒకటే ఉంది. ఒకటే చీర రాజరాజేశ్వరి చీర, కలుషం చెంబు, అమ్మవారి సన్నిధిలో 2 కొబ్బరికాయలు, దండ ఉంది. అమ్మవారికి లక్ష్మీదేవి రోజు అలంకరించినటువంటి పైసల దండ. అందరూ ఒకసారి రావాల్సిన కోరుతాం. యూత్ ప్లీజ్ కమాన్ స్టేజ్ దగ్గర యూత్ రావాల్సిందిగా కోరుతున్నాం. సందీప్ బాబుకు సన్మానం చేయాలి ప్లీజ్. యూత్ అందరూ సందీప్ బాబుకు సన్మానం చేయాలి ప్లీజ్. ప్లీజ్ సురేందర్ గౌడ్ గారు ప్లీజ్ యూత్ కోరుతా ఉన్నాం. చీర 20,000 యాచారపు అరవింద్ గారు. 20,000 రూపాయలు అమ్మవారి యొక్క చీర. 20,000 రూపాయలు. 21,000 నర్సంపల్లి వాస్తవ్యులు రామరెడ్డి గారు. 21,000 నర్సంపల్లి గ్రామ పంచాయతీ వాళ్ళు రామరెడ్డి గారు. 21,000. 25,000 వారు 25,000 కొనుక్కురపల్లి తిరుపతయ్య గారి అల్లుడు
25,000 ఈ సంవత్సరం కూడా అమ్మవారి పోయిన సంవత్సరం అమ్మవారి చీర వాడి డబ్బులు అడగకముందే అందరు ఇచ్చారు, ఆయన ఇచ్చిన అందరూ కూడా అమ్మవారికి సహకరించి మళ్ళా 25,000 రూపాయలకు వారు ఈ యొక్క చీరను కైవసం చేసుకుని రెడీలో ఉన్నారు. 25,000 రూపాయలు, 26,000 రూపాయలు అరవింద్ గౌడ్ గారు, 26,000 రూపాయలు, 26,000 రూపాయలు యాచారపు అరవింద్ గౌడ్ గారు, సన్నాపు యాదయ్య గారు 26,000 రూపాయలు, 26,000, 26,000, 26,000 ఒకటోసారి, 26,000 రెండోసారి, 26,000, 26,000 రూపాయలు అరవింద్ గౌడ్ గారు, 26,000 ఒకటోసారి, 26,500 కొనుకలపల్లి తిరుపతి గారి అల్లుడు గణేష్ గారు, ఇంజమూరు వాస్తవ్యులు 26,500 ఒకటోసారి, రెండోసారి 27,000, 28,000 గణేష్ గారు, సారీ అరవింద్ గారు, యాచారపు అరవింద్ గారు 28,000, 28,000 ఒకటోసారి, రెండోసారి, ఒకటోసారి, రెండోసారి 25,500 మూడోసారి. జై బలో గణేష్ మహారాజ్ కి. చీరలు శ్రీనివాస ట్రావెల్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఈ సంవత్సరం పట్టు చీరలు ఇప్పించడం జరిగింది. వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఆ యొక్క దుర్గాదేవి ఆశీర్వాదాలు ఇళ్ళవెల్ల ఉంటాయి. ఆయన వాస్తవానికి 3 రోజులు ఇచ్చి వస్తుండ అమ్మవారి దగ్గరికి. ఈ రోజు రిక్వెస్ట్ గా ఒక చీర నేను తీసుకోవాలి అని అడిగారు. మీరు కూడా ఏకీభవించారు. ఎంత ఇస్తామంటే 20,000 ఇస్తాడు. అన్నగారికి మరీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై బలో దుర్గా భవాని మాతాకి. నర్సంపల్లి వాస్తవ్యులు శివ రామరెడ్డి గారు 20,000 రూపాయలకు ఆ యొక్క చీరను వేలంపాట లేకుండా కైవసం చేసుకున్నారు. వారిని పూజ చేయము. ఇది 10,116 రూపాయలు, 15,000 రూపాయలు. 40,000 మునుకుంట బ్రదర్స్, 40,000 మునుకుంట బ్రదర్స్, 40,500, 50,000 రూపాయలు మునుకుంట బ్రదర్స్, 50,000 రూపాయలు మునుకుంట బ్రదర్స్, ప్రవీణ్ గౌడ్, నవీన్ గౌడ్, వినయ్ గౌడ్. జై బలో దుర్గా భవాని మాతాకి. ఇంకా కొట్టలేదండి. మునుకుంట బ్రదర్స్ 50,000 రూపాయలు ఒకటోసారి, మునుకుంట బ్రదర్స్ 50,000 రూపాయలు రెండోసారి, మునుకుంట బ్రదర్స్ మూడోసారి. అన్నదా జై బలో దుర్గా భవాని మాతాకి. 50,000 రూపాయలకి ఒక కలశాన్ని మునుకుట్ల బ్రదర్స్, మునుకుట్ల ప్రవీణ్ గౌడ్, నవీన్ గౌడ్, వినయ్ గౌడ్, సన్నా వెంకటయ్య గారు ఈ యొక్క కలశాన్ని కైవసం చేసుకున్నారు. వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఆ యొక్క దుర్గా భవాని ఆశీర్వదించగాక.
హలో జై బలో దుర్గా భవాని మాతాకి. మునుకుంట బ్రదర్స్ కలశం చెమ్ముని 50,000 రూపాయలకు కైవాసం చేసుకున్నారు. వారిని వారి కుటుంబ సభ్యుల్ని సురేష్ యాచారపు సురేష్ గౌడ్ 12,000 రూపాయలు. 13 15,000 రూపాయలు. ఇద్దరు సేమ్ చెప్తారు, సురేష్ అరవింద్. బండ కిరణ్ ఎంత? 16,000 రూపాయలు. యాచారపు సురేష్ గౌడ్ సన్న బాలయ్య గారు 16,000 రూపాయలు. ఒకటోసారి 16,000 రూపాయలు యాచారపు సురేష్ గౌడ్ సన్న బాలయ్య. రెండోసారి జై బలో దుర్గా భవాని మాతాకి. మూడోసారి కొట్టేసినామండి. మూడోసారి హలో జై బలో దుర్గా భవాని మాతాకి. తమ్ముడి డబ్బులు కాకుండా ఇంకా వచ్చే సంవత్సరం 20,000 పెట్టైనా మాత నిప్పిస్తాను అంటుండు, కానీ ఆల్రెడీ ఒప్పుకోరు.